రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ఉపవాస దినం మీతో మాట్లాడడానికి దేవుడు నాకు కృపనిచ్చి మీ ముందుకు నడిపించినందుకు దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా చాలా కార్యాలు జరుగుతుంది. గొప్ప దైవజనులు, గొప్ప సేవకులు, డబ్బు మీద ఆశ లేనివారు, నశించే ఆత్మల గురించి శ్రద్ధ గలవారు మన భారతదేశానికి కావాలి కదా. అట్టి దైవజనులను లేవనెత్తుమని మనం ప్రార్థన చేయాలి. నాటకాలు, బూటకాలు, డబ్బులు, అడ్వర్టైజ్మెంట్లు అంటే అన్ని నకిలీ పనులు చేసే వాళ్ళందరూ అంతరించాలి. అసలైన సేవకులు, పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నా సేవకులు అగ్ని జ్వాలల వంటి వారు కారా. బా, ఎంత మంచి మాట. హెబ్రీ 1:14 ఉంది, నా సేవకులు అగ్ని జ్వాలల వంటి వారు కారా. కాబట్టి సంఘం ఇంకా ప్రార్థన చేయాలి. నాకు ఎంత సంతోషం అంటే UPFలో జరిగిన ఈ ప్రార్థనకు దేవుడు ఇంత గొప్ప మరి మెరకులు చేసినాడంటే మీ ప్రతి జీవితంలో కూడా జరుగుతుంది. హల్లెలూయా. మీకు గుర్తుందో లేదో, 21 రోజులు ఆరంభించకముందు మీకు చెప్పినాను, అబద్ధ ప్రవక్తలందరూ బయటికి రావాలి. అలాగే జరిగింది. మరి కాబట్టి ఇంకా ప్రార్థన చేయండి. దేవుడు ప్రజలను ఆశీర్వదించాలి. అన్యజనులు ఎంతోమంది యేసు ప్రభు వెలుగుకు వస్తున్నారు. వారికి కుడి ఎడమలు తెలియదు, వారికి సరి అయిన మార్గాన్ని బోధించాలి. కాబట్టి ఇంకా మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అంశం ఉపవాస ప్రార్థన, ఇంటి వారి రక్షణ. ముఖ్యంగా ఎందుకు మీరు ఉపవాసించి ప్రార్థన చేస్తున్నారంటే అందరూ కూడా నోటి నుండి వస్తుంది, మా కుటుంబంలో రక్షణ కార్యము జరగాలి. కానీ మనం ఎప్పుడైనా మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసే బాధ్యత మనకు ఉన్నది. హల్లెలూయా. మనం ఊరంతా ఉద్ధరించిన దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన కుటుంబం ఏం చేసినావు అని అడుగుతాడు కదా. కాబట్టి కుటుంబములో రక్షణ కలిగేంత వరకు మనము ప్రభు పాదాలు వదిలిపెట్టద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే వీ హ్యావ్ టు ప్రే. దాని జవాబు ఎప్పుడు ఇస్తాడు, ఎలాగిస్తాడు అది మనకు అనవసరం. విసుకకుండా ఏం చేయమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి కుటుంబంలో అక్కర ఉంటుందండి. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటుంది. ప్రతి కుటుంబంలో భయాలు, మరి పిల్లల గురించి ఉన్న చింత, ఉద్యోగాలు లేదని, ఆర్థిక ఇబ్బందులని, శత్రు పోరాటం అని, ఆడపిల్లలు ఉన్నారు వారి భవిష్యత్తులని, మగపిల్లలు ఏమున్నారు వారు ఏమవుపోతారు, వారు దారి తప్పుతారు. ఈ అనారోగ్య సమస్య, ఒక రోగం రాగానే భయమే మొట్టమొదటి వస్తుంది. ఏంటంటే అది రోగము ఇదా పోతానుకా మరి ఉంటానుకా అన్ని అనుమానాలు కదా. కానీ ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు మనకు దేవుని శక్తి మనలో నిండుకుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దేవునికి మన కుటుంబాల గురించి శ్రద్ధ ఉందంటారా లేదంటారా? ఎంతమంది చెప్తారు మన కుటుంబాల గురించి ఆయన శ్రద్ధ వహించి ఉన్నాడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఒక్కొక్కరి కుటుంబాల గురించి ఆయన చింతిస్తున్నాడు. ఎంతమంది చెప్తారు? హల్లెలూయా. ఎందుకంటే వాక్యంలో ఉన్నది, 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన నిన్ను గూర్చి ఏం చేస్తున్నాడు, చింతిస్తున్నాడు. నాకు చాలా సంతోషం. ఎన్నిసార్లు చదివినా నాకు కొత్తగా అనిపిస్తుంది. అబ్బా, నన్ను గురించి చింతించేవారు ఎవరు లేరని అనుకున్నాను. కానీ పరిశుద్ధ గ్రంథం విప్పగానే ఆయన నిన్ను గురించి ఏం చేస్తున్నాడు, చింతిస్తున్నాడు. నన్ను గురించి మాత్రం కాదు, మీ ఒక్కొక్కరి గురించి కూడా ఆయన ఏం చేస్తున్నాడు, చింతిస్తున్నాడు. నిన్ను గురించి చింతిస్తున్నాడు, నీ కుటుంబాన్ని గురించి కూడా ఆయన ఏం చేస్తున్నాడు, చింతిస్తున్నాడు. ఈరోజు అంశం పేరేంటి? ఉపవాస ప్రార్థన, ఇంటి వారి రక్షణ. మరి ఇప్పుడు మనం చూస్తే ఎవరన్నా ఒక మాదిరిగా తీసుకుంటే
ఏ కుటుంబంలో కూడా అందరూ దేవుని కలిగి ఉన్నారని చెప్పడం చాలా తక్కువ. అంటే ఇట్స్ వెరీ 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 లెస్ పీపుల్ సే ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ సేవ్డ్. మా కుటుంబం అంతా రక్షింపబడిందండి, మేమందరం దేవునిలో ఉన్నామని అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అంతే. కానీ అడిగితే ఒక్కొక్కరు కుటుంబంలో ఎన్నెన్నో ఆటంకాలు. ఒకరు దేవుని నమ్ముకుంటే మరి తక్కిన వారు అందరూ దానికి ఎదురుగా ఉంటారు. మరి అందరూ దేవుని నమ్ముకుంటే ఎవరో ఒక్కరు బలంగా దాన్ని ఏం చేస్తారు, ఎదిరిస్తారు. అందరూ ప్రార్థన కూర్చుంటే మరి కుటుంబంలో కొంతమంది ప్రార్థనకే రారు, గుడికి కొందరు వెళ్తే మరి కొందరు రారు. కానీ దేవుడు తప్పకుండా ప్రతి కుటుంబానికి రక్షణ కలుగజేస్తాడని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు నరులు ఓపికతో కనిపెట్టుట మంచిది. చూడండి, కుటుంబంలో అందరూ కలిసికట్టుగా ఉంటే ఎంత సంతోషం ఉంటుంది. అన్నట్టు కుటుంబంలో మరి విపరీత భావాలు ఉంది కాబట్టి నేను గుడికి రాను, కాబట్టి నేను ప్రార్థన చేయను, నేను కూడా అలాగే అయిపోతానని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే నీ పక్షమందు ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీలో ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. కాబట్టి నీ ధైర్యాన్ని వదులుకోవద్దు. పర్వాలే, నేను ఒక్కదాన్నైనా నేను దేవుని సన్నిధికి వెళ్తాను, దేవుని వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను. మరి పరిశుద్ధ గ్రంథంలో గొప్ప వాగ్దానం అపోస్తలుల కార్యం 16:31 ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. ఆ వాగ్దానం నమ్మాలి. ప్రశస్తమైన దేవుని వాగ్దానాలు నమ్మాలి. దేవుడు మనకు ఆయన శక్తిని తప్పకుండా ప్రదర్శిస్తాడు. గాడ్ విల్ షో హిజ్ మైట్, షో హిజ్ స్ట్రెంగ్త్, షో హిజ్ పవర్ ఇన్ అవర్ లైఫ్స్. హల్లెలూయా. మరి మనము మన సంఘంలో అయితే ఎంత గొప్ప ఆశీర్వాదం. జీవపు మాటలు అనే పుస్తకం ఉంది, దేవుని 1000 నామాలు ఉంది, దేవుని 1000 వాగ్దానాలు ఉంది. మీకు అధైర్యం వచ్చినప్పుడు వెంటనే ధైర్యం కలగడానికి మీరు వాగ్దానాలు చదవాలి. మీ పిల్లల గురించి మీకు చాలా చింత ఉంటుంది. అసలు పిల్లల గురించి శ్రద్ధ లేని తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారండి కదా. మీరు ఎవరినన్నా అడిగితే ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నావు అంటే ఏం చేయాలి, నలుగురిని అన్నాను కదా. ఎవరినన్నా అడగండి పురుషుని, ఏంటో ఇంత కష్టపడుతున్నావు ఏంటంటే, అయ్యా నేను దినమంతా కష్టపడుతున్నాను కన్నా పిల్లల కొరకే కదా. పిల్లలు అంటే చాలా ముఖ్యం. కానీ ఈ సంతానం గురించి వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉంది. పిల్లల గురించి వాగ్దానాలు ఉంది. ఈ జీవపు మాటలు అనే పుస్తకంలో మరి 40 ఆశీర్వాదాలు పిల్లల కొరకు మరి నీవు ఎత్తిపట్టి ప్రార్థన చేయడానికి 40 ఆశీర్వాదాలు దేవుడు తన దాసురాలను నాకు ఇచ్చినాడు. అది ప్రింట్ చేసినాను. మళ్ళీ 40 ప్రార్థనలు కూడా యాడ్ చేసినాం. ఏమని ప్రార్థన చేయాలి పిల్లల కంటే 40 మరి ప్రార్థనలు కూడా పెట్టినాం. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు తప్పకుండా మీ బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఈ చిన్న పుస్తకంలో ఉన్న వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. దేవునికి జ్ఞాపకం చేయాలంట. పరిశుద్ధ గ్రంథం యెహోవా జ్ఞాపకకర్త అంటే యు రిమైండ్ గాడ్ ఆఫ్ హిస్ ప్రామిసెస్. ఆయన వాగ్దానాలు తప్పకుండా మన జీవితంలో నెరవేరుతుంది. అంటే దేవుడు ప్రతి కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటే ఇన్ని ప్రార్థనలు చేస్తే ఏం మార్పు రాలేదని. అసలు దేవుడు పని చేస్తున్నాడు. యూ షుడ్ అలవ్ గాడ్ టు వర్క్. చూడండి, కొన్నిసార్లు దేవుడు పని చేస్తూ ఉంటాడు, నీకు అర్థం కాదు. కాబట్టి ఓపిక చాలా అవసరం, సహనం చాలా అవసరం, కనిపెట్టుట చాలా అవసరం. పౌలు భక్తుడు మరి తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ఆయన నాకు తల ఎత్తువాడు, నాకు అవమానం రానియాడు. ఎందుకంటే నేను గొప్ప దేవుని ఆశ్రయించి ఉన్నాను కాబట్టి నాకు అవమానము రాదు. ఎంత విశ్వాసం అండి! అలా విశ్వసించాలి. ప్రార్థనకు ఉపవాసానికి విశ్వాసం కూడా జోడించాలి. ప్రార్థన, విశ్వాసము, ఉపవాసం 3 పేటల త్రాడనమాట. అది ఎప్పుడు తెగదది. ఎందుకంటే నీవు తప్పకుండా జవాబు చూస్తావు. ఈ కుటుంబం అనేది అది దేవుడు పెట్టిన వ్యవస్థ. ఫ్యామిలీ ఈజ్ గాడ్స్ డిజైన్. దేవుడు అలాగూ నియమించినాడు కుటుంబం గురించి మనం కొన్నిసార్లు ఇబ్బందులు, ఇరుకులు, పోరాటాలు, అనుమానాలు, సందేహాలు, మరి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు కూడా సాతానుతో నీవు చెప్పాలి, డోంట్ యూ సెటన్ యూ హ్యావ్ నో రైట్ టు టచ్ మై ఫ్యామిలీ. నా కుటుంబాన్ని ముట్టడానికి నీకే అధికారము లేదు, నా పిల్లల్ని ముట్టడానికి నీకే అధికారము లేదు, నా భర్త లేక భార్యను ముట్టడానికి నీకే అధికారము లేదు. ఎందుకంటే ఫ్యామిలీ ఈజ్ గాడ్స్ డిజైన్ ఆన్ దిస్ ఎర్త్. అంటే కుటుంబం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ. అది మనం అంత అలకగా తీసుకోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో కుటుంబాల గురించి ఎంతో అద్భుతంగా రాసింది పాత క్రొత్త నిబంధనలు. యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి పేరాలో అంటాడు,
నా మాటలు మీరు వినాలి. నా మాటలు వింటే మీ పునాది ఎక్కడ ఉంటుంది అన్నాడు? బండ మీద ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బండ మీద కట్టబడిన గృహములాగే ఉంటుంది. మరి అక్కడ ఒక మాట అన్నాడు కదా, మరి గాలి వస్తుంది, వాన వస్తుంది, వరద వస్తుంది, తుఫాన్లు వస్తుంది. మేము చాలా దేవుని నమ్ముకొని చాలా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి మాకే సమస్య రాదని చెప్పడానికి వీళ్ళది. ఈ లోకంలో మీకు ఏం కలుగుతుంది అన్నాడు? శ్రమ కలుగు. అందరికీ వస్తుంది శ్రమ. వాళ్ళు ఏదో పాపం చేసినందుకు శ్రమ వచ్చింది, వీడేదో తప్పు చేసిన శ్రమ వచ్చింది అని మనం అనకూడదు. ఎందుకంటే ఈ లోకంలో తప్పకుండా శ్రమ వస్తుంది, కానీ ఆ ఇల్లు పడదంట. చూడండి, తుఫాన్ రాగానే చాలా ఇళ్ళు కూలిపోతాయి కదా. మరి ఈ మధ్యలో ఎన్నో హరికేన్స్ అమెరికా దేశంలో వచ్చింది. ఏంత గాళ్ళకు మరి ఇళ్ళన్నీ కూడా పప్పడంలాగా మరి అంత వడిగా వీచిన గాలికి ఎగిరిపోయినాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన గృహము కట్టుకొనిన బుద్ధిమంతంతో సమానం. గాలి వస్తుంది, వాన వస్తుంది, వరదలు వస్తుంది, ఇవన్నీ సహజమే వస్తాయి. ఇవన్నీ అంటే మీ చేతులు దేవుడు వదిలిపెట్టినాడని ఏమనుకోదు. ప్రార్థన చేసి ఉపవసించినప్పుడు ఆ తుఫాన్ను దేవుడు ఏం చేస్తాడు? అణిచేస్తాడు. హల్లెలూయా. ఆ గాలి సముద్రాన్ని ఏం చేస్తాడు? అణిచేస్తాడు. మీకు విడుదల ఇస్తాడు. కాబట్టి ఆల్వేస్ హోప్ ఇన్ గాడ్, ఆల్వేస్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఎలాగ నమ్ముకోవాలి? టోటల్గా నమ్ముకోవాలి. ఇంకా నీ బుద్ధి కానీ నీ ఆలోచనలు దానిలో మిళితము చేయకూడదు. మానవులం కాబట్టి చాలాసార్లు బలహీనమైపోతాం, అనుమానాలు వస్తాయి. అసలు దేవుడు ప్రార్థన వింటుండా, ఏమైంది నా ప్రార్థన? అలాంటివన్నీ కూడా సాతాను ప్రేరితమైంది కాబట్టి వెంటనే సాతాను బంధించి సంపూర్ణమైన విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. ఎవ్వరు నశించడము, మన కుటుంబాల్లో ఎవ్వరు కూడా నశించడం దేవుని చిత్తము కాదు. యేసుప్రభు అంటాడు, ఈ చిన్నవారిలో ఒక్కడు నశించడం కూడా నా చిత్తము కాదు. ఎవరు నశించు. ఒకవేళ నీ భర్త నిన్ను బాగా బాధ పెట్టినా, లేక నీ భార్య నిన్ను బాధ పెట్టినా, వారిని మనం తిట్టిపోసి లేక శాపవచనాలు పలికి అలాగూ మరి పలకకూడదు. ఎందుకంటే వారు కూడా దేవుని రూపంలో సృజింపబడిన వారు. వారి ఇంటికి నీ ఇంటికి దేవుడు వారిని అనుగ్రహించినాడు, నిన్ను ఒక కుటుంబంగా కలుగజేసినాడు. కాబట్టి ప్రార్థన చేసి తిరిగి ఆ సహనం లేక ఆ ప్రేమను పొందుకోవాలి దేవుని దగ్గర. అప్పుడే మన ప్రార్థనలకు జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన చేసేవారు ఎప్పుడు కూడా గమనించాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు పని నీ కుటుంబంలో ఆరంభించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎంత సంతోషం అనిపించింది ఈరోజు. మాకు గాడ్ హెస్ స్టార్టెడ్ ద వర్క్. కొద్దిగా నీవు సహనం ఉండాలి. అది ఒక్కసారే నువ్వు దేవుని మహిమను చూడాలంటే కాదు. ఎందుకంటే కొన్నిసార్లు కుటుంబాల్లో కొన్ని కార్యాలు జరుగుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంటి ఇంత ప్రార్థన చేస్తే ఏమవుతుంది నా ప్రార్థన? కాదు, ఆ దేవుని పని జరుగుతుంది అన్నమాట. నువ్వు నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థనలకు జవాబు బదులు ఇంకా కష్టాలే పిల్లలు అనుభవిస్తున్నారు. అయ్యో, నేను అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి ఏంటి అని నువ్వు అనుకుంటావు. నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, వాళ్ళ జీవితాల్లో కష్టాలు, నష్టాలు, కొన్నిసార్లు వారికి తీవ్రమైన అనారోగ్యత, కొన్నిసార్లు చెప్పిన మాట వినకుండా తిరుగుబాటుతనం, ఇవన్నీ వచ్చినప్పుడు కూడా నీవు నీ నమ్మకాన్ని వదిలిపెట్టకూడదు. నువ్వు సాతానుతో చెప్పాలి నేరుగా, ఇదిగో గాడ్ ఈజ్ అట్ వర్క్. దేవుడు నా కుటుంబం మీద ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ మై ఫ్యామిలీ. ఎందుకంటే ఉపవసించి ప్రార్థన చేసి దేవుని నమ్ముకున్న వారి నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు వమ్ము చేయడు. అందుకే ఫాస్టింగ్ ప్రేయర్ అనేది చాలా శక్తిగలది, సో పవర్ఫుల్. మరి ఫాస్టింగ్, ఉపవాసం ఏంటి? చాలామంది అడుగుతారు, ఎందుకు మీరు ఉపవాసం ఉంటారు? దేవుడేమన్నా శాడిస్టా? మీరు తినకుండా కడుపు మాడగొట్టుకొని ఎందుకు అంటే, ఇంతకుముందు నేను బాగా వివరించినాను మీకు. గాడ్ ఈజ్ నాట్ ఏ శాడిస్ట్. కానీ ఉపవసించినప్పుడు నీవు నీ యొక్క ప్రార్థనా జీవితం పదునైతుంది, నీవు పవిత్రమైపోతావు, దేవుని మీద నీకు ఏకాగ్రత వస్తుందండి. హల్లెలూయా. అండ్ యూఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గాడ్. ఫాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గాడ్. గురి పెట్టుకోవడం అన్నమాట. కాబట్టి తప్పకుండా క్రైస్తవ జీవితంలో ఉపవాసం చాలా ప్రాముఖ్యమైంది. ఉపవసించి అంటే తిండికి దూరంగా ఉండి దేవుని సన్నిధిలో నీ మొరను, నీ యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడమే ఉపవాస ప్రార్థన. మరి కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడా? ఇంటి వారికి రక్షణ కలుగుతుందా అంటే, నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది, తప్పకుండా కలుగుతుంది. నేను ఈరోజు అనుకున్నాను, ఇంటి వారికి రక్షణ మరి అన్ని విధాలుగా కలుగుతుందా, ప్రతి కుటుంబానికి కలుగుతుందా అన్నప్పుడు కొన్నిసార్లు మనం పోరాటాలు ఎదుర్కొంటాం. తప్పకుండా పోరాటాలు కలుగుతుంది.
కానీ దేవుని చిత్తానికి సంపూర్ణంగా మనం సమర్పించుకున్నప్పుడు దేవుని ఉద్దేశాలే మన జీవితంలో జరిగి తీరుతుంది. హల్లెలూయా. దాని గురించి పెద్దగా చింతించే అవసరం లేదు. నువ్వు చింతించే అవసరం లేదు. ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తే కూడా ఈ వ్యక్తి మారలేదు కదా. కొన్నిసార్లు వారు మారే బదులు మనమే మారుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా ఇన్ని సంవత్సరాలు ఈ వ్యక్తికి ప్రార్థన చేస్తే ఎందుకు మారతలేడు? ఒకసారి పరిశుద్ధాత్మ నాకు నేర్పిస్తున్నాడు. అవును, మరి నీలో పని జరుగుతుంది మరి, కాబట్టి నీవు చేసిన ప్రార్థనకు ఆలస్యము అవుతున్నది. కాబట్టి జస్ట్ వెయిట్ ఆన్ ద లార్డ్. గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ గ్రేట్ థింగ్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. నాకు ఆదికాండము 18:19 ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే గాడ్ హ్యాస్ సో మచ్ ట్రస్ట్ ఇన్ అబ్రహాం. తన దాసుడైన అబ్రహాము పట్ల అతనికి ఎంత నమ్మకం ఉందంటే దేవుడు అంటున్నాడు, తప్పకుండా మరి అబ్రహాము ఏవేవైతే నా ద్వారా విన్నాడో, ఏ మార్గమైతే గైకొనాలని నేను అతనికి ఆజ్ఞాపించినానో అదే మార్గంలో తన ఇంటి వారిని తన పిల్లలను నడిపిస్తాడని దేవుడే నమ్ముతున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మార్గమును గైకొనుటకు అతడు తప్పకుండా వారి సంతానమునకు ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అంటే చూడండి, మనం ఎప్పుడు కూడా మన పిల్లల గురించి ప్రార్థన చేయాలి. వాళ్లకు మంచి దేవుని వాక్యాన్ని చెప్తూనే ఉండాలి. కనబడ్డప్పుడు చెప్పాలి. వెన్ యూ ఇంటరాక్ట్ విత్ యువర్ చిల్డ్రన్, టెల్ గాడ్స్ వర్డ్. చెప్తూ ఉండాలి, బిడ్డ ఇది కాదు అది కాదు, ఇది దేవుని త్రోవ, ఇది దేవుని మాటలు, ఇది పరిశుద్ధ గ్రంథంలో ఇలాగుంది చెప్పే బాధ్యత మనకుంది. వారి కొరకు మనం ప్రేమిస్తున్నాము, వారి కొరకు ఉపవసించి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మన వాక్కులలో కూడా దేవుడు ఏమిస్తాడు? శక్తిని ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పాలమ్మా, పిల్లలు ఏం మాట వింటలేరంటే, ఉపవాస ప్రార్థన చాలా శక్తి గలది. అది అంటే ఇప్పుడు ఒక గట్టి సీకు బలంగా ఉన్నదంటే అది కూడా ఇట్లా వంగిపోతుంది అనమాట. అంటే ఆ సీకును వంగబెట్టాలంటే సుత్తతోడు కొట్టాలి కదా. కానీ అలాంటి కఠినము కర్కశంగా ఉన్న పిల్లలు కూడా మరి లొంగిపోతారు. నీలో అట్టి శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నోవహు కుటుంబం చూసినప్పుడు కుటుంబంలో ఎవ్వరు కూడా తప్పిపోలేదండి. నోవహు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందినారు. ఆదికాండం 6:18 ఆ మాట ఉంది. దేవుడు ప్రణాళిక చూడండి, వారిలో ఎవరూ నశించలేదు. గొప్ప జలప్రణయంలో మరి ప్రజలంతా కొట్టుకొని పోయినారు, కానీ దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుని పని చేసేవాడు, దేవుడు చెప్పినట్టు చేస్తాడు. 6:22 చూడండి, నోవహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. సో ఒబీడియంట్ మ్యాన్, వై విల్ హిస్ చిల్డ్రన్ బి లాస్ట్? వెన్ యూ ఒబే గాడ్స్ వర్డ్, వై విల్ యువర్ చిల్డ్రన్ బి లాస్ట్? చూడండి, దేవుడు ఎట్ట చెప్పినా అట్టనే చేసినాడు నోవహు. దేవుడు సెలవిచ్చిన మాటకు విధేయత చూపినాడు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసినాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించకుండా ఉంటాడు. 18 చూడండి, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. దేవుడు అన్యాయస్తుడా? కానే కాదు. నోవహు మరి దేవుడు చెప్పినట్టు విన్నాడు. వింటే మరి దేవుడు నోవహును మర్చిపోతాడా? దేవుడు చెప్పినట్టు నోహే విన్నాడు. కాబట్టి నువ్వు మాత్రము రక్షణ ఓడలో ఎక్కుమనలేదు. నిన్ను బట్టి నీ భార్యను, నీ యొక్క 3 కుమారులు మాత్రం కాదు, కోడళ్ళను కూడా రక్షణ ఓడలో దేవుడు మరి వారికి సెలవిచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే గాడ్ ఈజ్ నాట్ అన్జస్ట్. కొన్నిసార్లు అంటారు, మరి నేను చెప్పినాను కదా, నేను సేవ ఆరంభించినప్పుడు చాలామంది చెప్పినారు, స్త్రీలు సేవ చేస్తే కుటుంబం పాడైపోతుంది, పిల్లలు పాడైపోతారని. నేను నమ్మలే ఆ మాట. కొన్నిసార్లు ఇలాంటి మాటలు నమ్మొద్దు, మీరు షట్టర్ వేసేయాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల భవిష్యత్తును లేక తన సేవ చేసే వారిని మర్చిపోవడం, ఎప్పుడు అలాంటి అన్యాయము చేయడం. కాబట్టి నేను ప్రార్థన చేసిన నమ్మిన. మొన్న కూడా ఎవరో పెద్దవారు మా ఇంటికి వచ్చి చెప్తున్నారు, దేవుడు మీ కుటుంబాలను, మీ పిల్లల్ని ఎంత సెటిల్ చేసినాడమ్మా, ఎంత అద్భుతంగా వారికి ఉద్యోగాలు, చదువు, వారికి వివాహాలు, వారి పిల్లలు అన్నీ అనుగ్రహించినాడు కదా మీకు. మరి దాని వెనుక నేను చాలా మరి ప్రార్థన చేసినాను, సేవ చేసినాను.
దేవుడు సకాలంలో అన్ని కార్యాలు చేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మరి దేవుడు అలా చేయకుండా ఉంటాడా? నాకు చేస్తే మీకు చేయడా? అందరికి చేస్తాడు. నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు నమ్మితే నీకు కూడా జరుగుతుంది. మరి ఇక్కడ నోహ కుటుంబం అంతా రక్షింపబడ్డది. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, డోంట్ లూజ్ యువర్ హోప్. నీ ఆశ వదులుకోవద్దు, దేని మీద వదులుకోవద్దు. ఎందుకంటే దేవుడు అంత గొప్ప దేవుడు. నీ మొరను వింటూ ఉంటాడు. అందుకే తనకు మొరపెట్టు వారికి, నిజంగా మొరపెట్టు వారికి ఎట్లుంటాడంట? సమీపంగా ఉంటాడు. నీ మొర వింటాడు, నీ ప్రార్థన వింటాడు, నువ్వు చేసే ఉపవాసం వింటాడు, చూస్తూ ఉన్నాడు. లోతు గురించి ఆలోచించినప్పుడు కూడా, లోతు ఒక నీతిమంతుడు కదా. నీతిమంతుడైన లోతు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆదికాండం 19వ అధ్యాయము మీరు చూసినప్పుడు 15వ వచనం, సొదొమ గొమొర అగ్ని గంధకముల చేత నశింపజేస్తున్నాడు దేవుడు. కానీ మరి నీతిమంతుడైన లోతును మాత్రమే రక్షించలేదు. మీరు 15వ వచనం చూడండి, ఆదికాండం 19:15. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్ము. ఆయన చూస్తే అసలు ఈ లోతు భార్య చాలా లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అన్నీ ఉన్నాయి దాంట్లో. ఆమెను అసలు వదిలిపెట్టాల్సింది దేవుడు. కానీ దేవుడు చూడండి, ఆ లోతును బట్టి ఆ లోతు భార్య, ఆమె లోకాశ గల స్త్రీ అయిన, దేవునితో పెద్ద బంధం లేదు ఆమెకు, అయినా ఆమె చేతులు కూడా పట్టుకొని దూతలు, 2 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెల చేతులు కూడా పట్టుకొని నాశనం నుండి వెలికి తీసినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ ఇంటి వారి గురించి ఉన్న శ్రద్ధ లేక చింత, నీవు ప్రభువు మీద భారం మోపాలి. నీ భారం ఎవరి మీద వేయాలి? దేవుని మీద. దేవుడు తప్పకుండా నీ యొక్క ప్రార్థనకు జవాబిస్తాడు. నీవు ఉపవసించాలి, ప్రార్థన చేయాలి, ఆశను వదులుకోకూడదు. ఇంకా నేను చూసినప్పుడు అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మరొక కుటుంబం ఉంది, కొర్నేలి కుటుంబం. ఈ కొర్నేలి మంచి నీతిమంతుడు. పాపం ఎప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉంటాడు. అసలు నిజమైన దేవుడు ఎవరో తెలియదు ఆయనకు, కానీ ప్రార్థన చేస్తాడు, ఉపవాసం చేస్తాడు, ధర్మకార్యాలు కూడా చేస్తున్నాడు. ప్రభు ఎవరో ఆయనకు తెలియదు, అన్యుడు. ఆయన ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు ఒకడు కైసరిలో ఉండే. భక్తిపరుడే, కానీ నిజ మార్గం ఏమీ తెలియదు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తాడు. మరి ఏ దేవుడో తెలియదు, కానీ దేవునికైతే ప్రార్థన చేస్తాడు, ధర్మకార్యాలు చేస్తాడు, ఉపవాసాలు చేస్తాడు. కానీ దేవుని 4వ వచనం చూడండి, ఒక దూత దిగి వచ్చి కొర్నేలికి దర్శనమందు కనబడుతుంది. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు ఆ దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరింది. హల్లెలూయా. దేవుడు మర్చిపోయాడు మా ప్రార్థనలు. మేము ఇంత మేలు చేసినాం, ఇంత పేదవారికి బీదవారికి అన్నం పెట్టినాం, ఆదుకున్నాం, డబ్బిచ్చినాం, ఎటుపోయినాయి మా ధర్మకార్యాలు? ఎటుపోవు. దాన ధర్మం అంట చెడని పదార్థం అంటారు. దాన ధర్మం చెడిపోదు, ప్రార్థన చెడిపోదు, నువ్వు చేసే ఉపవాసాలు చెడని పదార్థం అన్నమాట. చూడండి, కొర్నేలితో అంటున్నాడు దూత, నువ్వు చేసే దాన ధర్మాలు, నువ్వు చేసే ఉపవాసాలు, నువ్వు చేసే ప్రార్థనలు, ఇవన్నీ కూడా ఎలాగుందట? దేవుని సన్నిధిలో అది జ్ఞాపకార్థముగా. అపోస్తలుల కార్యం 10:11 చదివితే అద్భుతమే జరిగింది. అద్భుతం ఏంటంటే, పేతురు ఒక దర్శనం చూస్తున్నాడు. అదొక దుప్పటి, ఆ దుప్పటిలో సకల జలచరాలు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు, ప్రతి విధమైన చతుష్పాద జంతువులతో ఉన్నంటే అన్యజనులకు పోయి సువార్త అందించమని దేవుని ఆదేశం పొందుకొని పేతురు కొర్నేలి ఇంటికి నడిపింపబడి మరి అక్కడ సువార్త చెప్పినాడు. ఆ ఇంటి వారందరూ కూడా నమ్మినారు, ప్రభువునందు బాప్తీసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడినారు. హల్లెలూయా. ఇంటి వారందరూ ఉన్నది మీరు 10వ అధ్యాయం చేసినప్పుడు. ఇంకా నేను అనుకుంటాను వారి బంధువులు కూడా, చుట్టుముట్టున్న వాళ్ళు కూడా, మరి వారి మీద సహితము పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిందని 46వ వచనంలో ఉంది చూడండి. పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడ్డ చూచి విభ్రాంతి అంత అన్నమాట. సచ్ ఏ గ్రేట్ వర్క్ డన్ బై గాడ్. అంటే చూడండి, కొన్నిసార్లు మనం వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవా, మీ పిల్లల కొరకు ప్రార్థన చేసినప్పుడు, దేవా, మరి ఒకవేళ దూరం ఉంటారు నీ పిల్లలు,
వాళ్ళకి ఎవరు సువార్త చెప్తారు, వాళ్ళు ఎట్లా మారుతారు అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట, నీ పిల్లలందరికీ నేను ఉపదేశము చేస్తాను. యెహోవా చేత ఉపదేశింపబడతారు వారు. ఎందుకంటే వారికి ఎక్కడెక్కడ తగులుకుంటారు ఎవరైనా దేవుని జనులు, భక్తులు, మంచి సత్య సువార్త, అక్కడ వారు వింటారు, వారు మనసు మారిపోతుంది, ప్రభు కార్యము చేస్తాడు. అది ఎందుకు అలా కార్యం జరిగిందంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఉపవసించి ప్రార్థన. హల్లెలూయా. అందుకే అంటాడు, రక్షింపనేరక ఉండనట్లు నా హస్తమేమి కురచగా, నా హస్తమేమి తక్కువ ఉందా? దేశాలు ప్రపంచ యావత్తు దేవుని హస్తము వెళ్ళిపోతుంది. దిస్ ఆర్మ్ ఇస్ సో బిగ్ ఇనఫ్ టు సేవ్ యువర్ చిల్డ్రన్. అందుకని నీ పిల్లలు నేనే రక్షిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీ సరిహద్దుల్లో నేను సమాధానము ఇస్తాను, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. కాబట్టి డోంట్ లూజ్ హోప్ ఇన్ గాడ్. ఎన్ని సంవత్సరాలైనా, ఎంత మట్టుకైనా కీప్ ఆన్ ప్రేయింగ్. ఒక భక్తుడు ఏమంటాడంటే, ఉదయం నువ్వు లేచినప్పుడు నీవు ఈరోజు తప్పకుండా దేవుడు నా జీవితంలో ఒక అద్భుతం చేస్తాడని ఆశతో కనిపెట్టాలట. ఆశతో కనిపెట్టి ఎవ్రీ డే ఎక్స్పెక్ట్ మేరకు ఎంతసేపు దేవుడు కార్యం చేయడానికి. కొందరు అంటారు, మా భర్త బండ లాంటివాడండి, కొండ లాంటివాడు. ఏ బండ ఏ కొండ? ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయన పర్వతాలను కూడా త్రాసులో తేలజేస్తాడట. మోషేతో అంటాడు, ఆ బండతో మాట్లాడు, ఆ బండ ఏమిస్తుంది? నీళ్ళని ఇస్తుంది. హల్లెలూయా. ఆదికాండం 18లో మనం చదివిన వాక్యానికి ముందు ఒక మాట ఉంది, యెహోవా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇస్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ? మనము మన చిన్న మెదడుతో గొప్ప దేవుని కొలవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే జస్ట్ లైక్ టేకింగ్ ఎ టీ కప్ అండ్ గోయింగ్ అండ్ స్టాండింగ్ ఎట్ ద షోర్ ఆఫ్ ద సీ. సముద్రము ఆ యొక్క బీచ్లో నిలబడి, సముద్రం దగ్గర నిలబడి ఒక చిన్న టీ కప్ తీసుకొని సముద్రం అంతా నేను ఈ టీ కప్తో కొలిసేస్తానంటే అవుతుందా? దేవుని గొప్పతనం ముందు నీ ఆలోచన ఎక్కడ? ఈ భయాలు ఎటువంటిది? ఈ అనుమానాలు ఏపాటి? అందుకే అంటాడు, నీవు ఎడతెగక ఆయన యందు ఏం చేయాలి? నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. జనులారా, మీరు మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి, ఎడతెగక ఆయన యందు నమ్మకము ఉంచాలి. ఉపవాస ప్రార్థన ఇంటివారి రక్షణ. 62వ కీర్తన ఒకసారి చూడండి, 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. అట్ ఆల్ టైమ్స్ యూ ట్రస్ట్ గాడ్. అంతే. అట్ ఆల్ టైమ్స్ యూ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడని ఒక గొప్ప విశ్వాసం. అందుకే మరి ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తాడంటే ఆయన తృప్తిపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు తప్పకుండా నీ కుటుంబాన్ని. ఏమి నిరాశపడకూడదు. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. జనులారా, ఎల్లప్పుడూ ఆయన నమ్మకించుడు, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. కొన్ని కార్యాలు ఇది జరుగుతుందా? నేనైతే కొన్ని నెలల నుండి బంద్ చేసినది, ఆ మాటనే బంద్ చేసిన. ఇది జరుగుతుందా? అంత డబ్బు మనకుందా? యుక్తమైన మాటలు దేవుని గురించి మాట్లాడాలి. దేవుడు ఎంత గొప్పవాడు, ఏదైనా చేస్తాడని నమ్మాలి. దేవుని స్తోత్రం. ఇది జరుగుతుందా, అది జరుగుతుందా, అదైతే చేస్తాడు, ఇది అన్ని కార్యాలు చేస్తాడు. అన్నిటి మీద ఆయనకు ఆధిపత్యము ఉన్నది. కాబట్టి ఇప్పుడు చూసినాము, ఉపవాస ప్రార్థన, కుటుంబ రక్షణ. నోవహు కుటుంబం మరి రక్షింపబడ్డది, లోతు కుటుంబం కుటుంబం అంతా రక్షించినాడు, కొర్నేలి కుటుంబం అంతా రక్షింపబడింది, జక్కయ్య కుటుంబం కూడా రక్షింపబడ్డది. దేవుని స్తోత్రం. జక్కయ్య అయితే ఆశకు కూడా ఆస్కారం లేదు, మోసగాడు, సుంకపు గుత్తదారి, పాపులు సుంకర్లు అంటారు, ఎందుకంటే వారిని జోడిస్తారు. పాపులతో సమానులు అన్నమాట సుంకర్లు. ద్వంద్వ పదం అది. సువార్తల్లో చూసినప్పుడు పాపులను సుంకర్లతో యేసు ప్రభు ఏం చేసినాడు? సహవాసము చేసినాడంటే ఈ సుంకపు గుత్తదారి పాపి అన్నమాట. లూకా సువార్త 19వ అధ్యాయంలో. కానీ నేను జక్కయ్య జీవితం ద్వారా నేను నేర్చుకున్నాను, ఎప్పుడు ఆశ కలిగి ఉండాలి. చూడండి, జక్కయ్యకు ఒక ఆశ. ఏం ఆశ అంటే యేసు ఎవరో చూడాలి. ఆశ. నీలో ఉన్న ఆశను దేవుడు తప్పకుండా దీవిస్తాడు. నీ కుటుంబం ఎలా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావో అలాగే జరుగుతుంది. హల్లెలూయా. చాలామంది ప్రార్థనలు చేస్తారు, నేను నా ఇంటి వారము మేము యెహోవాను సేవించాను. అలాగే తథాస్తు అన్నమాట. ఆమేన్ అనాలి. దేవుని స్తోత్రం. అలాగే ఎందుకు జరగదు? తప్పకుండా జరుగుతుంది. గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్.
ఏ ఒక్కరు నశించరు నీ కుటుంబంలో, ఏ ఒక్కరు నశించిపోరు. వాడు దుర్మార్గుడైనా, తాగుబోతైనా, లంచగొండైనా, పేకాట ఆడేవాడైనా, స్త్రీలోలుడైనా, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అందుకే ప్రార్థన చేయాలి. మనం ఎన్ని చరిత్రలు చదువుతాం, ఎంత 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 మరి హిస్టరీలో చూస్తూ ఉంటాం, నిజ జీవితంలో చూస్తూ ఉంటాం. ప్రార్థన చేసినారు, ఫలానా వ్యక్తి మారిపోయినాడండి. మరి వాక్యంలో నువ్వు అలంకరింపబడిన రాజును కన్నులారా చూస్తాం. ఏంటి అలాగా? నీతితో అలంకరింపబడిన నీ పిల్లలు, లేక నీ యొక్క జీవిత భాగస్వామిని, లేక నీ భార్యను తప్పకుండా చూస్తావు. కాబట్టి నీ ఆశ ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఇప్పుడు జక్కయ్యకు ఒక ఆశ. ఏం ఆశ అంటే, పాపం అందరు జనసమూహం యేసుప్రభు వెంబడి వెళ్తుంటే ఈ పొట్టివానికి మరి అక్కడ ఎక్కడ స్టాంపేడ్ అవుతుంది అనుకున్నాడే, తొక్కిసలాట కదా. ఒక పొట్టి వాళ్ళకు పుట్టడ బుద్ధులు ఉన్నాయట కదా. ఏం బుద్ధి అంటే మేడి చెట్టు ఎక్కి యేసుని చూడాలి, నేను చూడాలి, నన్ను ఎవరు చూడదు. ఆకుల మధ్యలోకి చూస్తున్నాడు. ఎందుకంటే అందరు చూస్తే అనుకోరా, ఈ పాపి దుర్మార్గునికి లేక ఒక ఆశ కలిగింది, ఎవరిని చూడాలని? యేసు. ప్రజలు అంటారేమో కానీ యేసుప్రభు గారు అట్లా ఎప్పుడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రజలు అంటారు, అబ్బో వీరికి ఎంత భక్తి వచ్చింది, అయ్యో ఈమెకి ఎంత భక్తి, ఈమెకి ఇంత భక్తి ఉట్టుడు పడినట్టు. అవన్నీ లెక్క పెట్టదు. చూడండి, ఈ పొట్టివాడగా జక్కయ్య పాపి, సుంకపు గుత్తదారి, ధనవంతుడు, కానీ యేసయ్యను చూడాలి. మరి ఏమనుకున్నాడో, వాట్ ఈస్ హిస్ ఎక్స్పెక్టేషన్, వీ డూ నాట్ నో. వాట్ హీ వాంటెడ్ ఫ్రమ్ జీసస్. ఎందుకంటే డబ్బు లేదు ఆయనకు, యేసుని చూడాలి, సాయం చేస్తాడా? డబ్బు ఆయన దగ్గర, డబ్బు సంచి నిండుకుంది ధనం. ఎందుకంటే మందిని ముంచినట్టు సొమ్ము మస్తున్నది. అయినా కానీ ఒక ఆశ ఉంది, ఎవరిని చూడాలని? యేసుని చూడాలి. హల్లెలూయా. అట్టి ఆశను కూడా దేవుడు ఎప్పుడు కూడా తృణీకరించాడు. దేవుని స్తోత్రం. హీ వాంటెడ్ టు సీ జీసస్. కానీ యేసు ప్రభు ఆ త్రోవను వచ్చి, జక్కయ్య ఏమంటాడు? ఎంత మంచి మాట చూడండి, 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. అరే ఇంటితోటి ఏం పనండి, జక్కయ్యతోటే పని కదా. జక్కయ్య హలో బాగున్నావా, నేను చూసినా, నీ పేరు నాకు తెలుసు అంటే అయిపోతుండే. కానీ ఇంట నేను రావలసి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి ఇంట్లో యేసు ప్రభు రావాల్సి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా వచ్చి తీరుతాడు. యేసయ్య వచ్చిన తర్వాత నీకు ఏ బాధ భీతి లేదు. యేసయ్యకి ఏమైనా పని లేదా, లేక అంత టైం ఉందా? జక్కయ్యను చూసి, దిగిరా, నేను నీ ఇంటికి వస్తాను. అమ్మ మా ఇంటికి రమ్మంటే ఎన్ని సంవత్సరాలు ఉండో కనిపెడుతుంది, ఇంతవరకు పోలేదు. అంటే యేసు ప్రభు నిజంగా ఎంత ప్రేమమయుడు. ఆయనకి ఏం సమయం ఉంటుంది? 3.5 సంవత్సరాల్లో ఆయన పరిచర్య, మరి లోకంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా నింపితే కూడా పట్టమంట. మరి అంత సమయం లేకున్నా కానీ సమయం తీసుకొని ఒక ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? తృప్తిపరచుడు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళి ఒక మాట అంటాడు, 9వ వచనం. యేసు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రహాం కుమారుడే. అంటే అబ్రహాంకు దేవుడు కొన్ని ప్రశస్తమైన వాగ్దానాలు ఇచ్చినాడు కదా. అవి మీరు చదవాలంటే ద్వితీయోపదేశకాండం 28:1 నుండి 14 వచనాలు కూడా అబ్రహాం సంతానానికి ఇచ్చిన వాగ్దానాలు. ఎందుకంటే భూప్రజలందరిలో నిన్ను హెచ్చిస్తాను, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, లోనికి వచ్చినప్పుడు నీ గంప, నీ పిండి పిసుకు, తొట్టి, నీ నూనె, బుడ్డి దీవింపబడుతుంది, నీ గర్భఫలము దీవింపబడుతుంది. చూడండి, ఆశీర్వాదాలన్నీ మరి ప్రార్థన చేసే వారికి తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ ఆశగల జక్కయ్యను దేవుడు దీవించి, చూస్తే చాలా అనుకున్నాడు కానీ పేరు పెట్టి పిలిచినాడు. హల్లెలూయా. మీరు ఇంతమంది ఉన్నారండి, కొంతమంది పేర్లు నాకు తెలుసు, పట్టుమని ఒక 10 మంది పేర్లు తెలుసు అంతే. కానీ దేవునికి మీ ప్రతి ఒక్కరి పేరు తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకుంటే జక్కయ్య అని ఎట్లా పిలిచినాడు? జక్కయ్య ఎంత ఆశ్చర్యపోయినాడు కదా, నన్ను గుర్తుపడతాడా? నేను చెప్తున్నాను కదా, అగ్రరాజ్యం, ప్రపంచంలో అగ్రరాజ్యమైన మరి అమెరికా దేశపు ప్రెసిడెంట్ నన్ను గుర్తుపట్టి, నన్ను పేరు పెట్టి జాయ్ చెరియన్ అంటే, అమ్మ ఓ తండ్రి, ఇక భూమి మీద ఉంటాయి నా పాదాలు? ఉండవు. అంతకంటే గొప్పది కదా దేవదేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నన్ను పేరు పెట్టి పిలుస్తాను. భయపడకు బిడ్డ, నేను నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేస్తాను? రక్షిస్తాను, పోషిస్తాను, రక్షిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నీ భర్త, నీ భార్యను మరి నీ బంధువులకు కూడా నా రక్షణ, నా మహిమను నేను చూపెడతాను. హల్లెలూయా. కాబట్టి
మరి జక్కయ్య ఇంటిలో ప్రభు ప్రవేశించగానే ఎన్ని అద్భుతాలు జరిగింది, ఎన్ని అద్భుతాలు మీరు చదవాలి. అవును, ఎవరెవరినైతే మోసం చేసిన వారికి అందరికీ నేనేం చేస్తాను, 4 రెట్లు తిరిగి ఇస్తాను, నా ఆస్తిలో సగం అమ్మి బీదలకు ఇచ్చేస్తాను. ఎంత మార్పు, ఎంత మార్పు. కొందరు వ్యక్తులను చూసి మనం అనుకుంటాం, వీడు మారడు, అయ్యో ఈ దుర్మార్గుడు అస్సలు మారడు, ఎట్లా మారడు. కానీ పరిశుద్ధాత్ముడు ఈరోజు అంటున్నాడు, అట్టివాడిని కూడా మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. తప్పకుండా పిసినారి ఒక్క పైసా కూడా వేరే వాళ్ళకి ఇవ్వరు, కానీ వారు ధారాళంగా ఇచ్చేవారుగా మారిపోతారు. చూడండి, మందిని ముంచేవాడు కూడా మారిపోతాడు. అందుకే మీరు ప్రార్థన చేయాలి. దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. నేను ఇప్పుడు ఈ ప్రవక్తలు ఫాల్స్ ప్రాఫిట్స్కి అందరి కొరకు ప్రార్థిస్తున్నారు. దేవ ఎవరు నశించిపోవద్దు, అందరూ మంచి మార్గానికి రావాలి. ఎందుకు పాపం వారు ఆరంభం మంచిగానే ఉండింది కదా, దే స్టార్టెడ్ వెల్ బట్ ఎండింగ్ ఈజ్ వెరీ డ్రాస్టిక్. కాబట్టి వారు అడుగులు జారిపోయినాయి. వాళ్ళు తిరిగి నీ సన్నిధికి రావాలి. పాపం ఒప్పుకుంటే క్షమించాడు ఆ దేవుడు, తప్పకుండా క్షమిస్తాడు. భక్తుడైనా మరి సామాన్యుడైనా చేసిన పాపం ఒప్పుకొని దేవుని క్షమాపణ అడిగితే దేవుడు ప్రతి దుర్నీతి నుండి తన రక్తం ద్వారా ఏం చేస్తాడు, పవిత్రపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇంకా ఇప్పుడు ఎన్ని కుటుంబాలు చూసినాం మనం, నోవహు కుటుంబం, లోతు కుటుంబం, కొర్నేలి కుటుంబం, జక్కయ్య కుటుంబం. దేవుడు విడిచిపెట్టలేదు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన ఎలా చేస్తారో మీరు కానీ నాకు తెలియదు, మరి నా అలవాటు అయితే ఎప్పుడు ప్రార్థనే ఉంటుంది నా మనసులో. అందుకే నాకు ఆ మాట గుర్తొచ్చింది. లేవియా కాండం 6వ అధ్యాయం 13వ వచనంలో, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతూనే ఉండాలి. అగ్ని ఆరకూడదు. అంటే నీ ప్రార్థన ఎప్పుడు కూడా ఆరిపోదు. ప్రార్థన చేస్తూనే ఉండాలి. పని చేస్తున్నా ప్రార్థన చేయాలి. నీ హృదయంలో అంత ఆకాంక్ష ఉండాలన్నమాట. The dire need for God's intervention into your family to perform a great miracle, to bring salvation to your household. Hallelujah. నీ కుటుంబానికి దేవుని రక్షణ కలగాలి, దేవుడు దిగి రావాలి, దేవుడు జోక్యం చేసుకోవాలి. నా ప్రయాసం, నా కన్నీళ్ళు, నా ప్రార్థన, నా ఉపవాసాలు ఇవన్నీ దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు కదా. నీవు కన్నీళ్ళు విడుచడం నేను చూచిన, నేను నిన్నేం చేస్తాను, నిన్ను మాత్రం కాదు నీ ఇంటిని కూడా బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ చెరసాల అధిపతి అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో ఇక్కడ పౌలు శీలలు అనే భక్తులు చెరసాలలో వేయబడినారు, బెత్తములతో కొట్టినారు, పెద్ద బొండ వేసి బిగించి పాదములకు మరి వారిని చీకటిలో బందీగా చేసినారు. బంధకాల్లో ఉన్నవారు వీరు. 22 చూడండి, అపోస్తల కార్యం 16:22. అప్పుడు జనసమూహం వారి మీద దొమ్మిగా వచ్చాను, న్యాయాధిపతులను వారి వస్త్రం లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించేవారు. చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. చెరసాల నాయకునికి ఒక పని పెట్టినారు. ఇక్కడ న్యాయాధిపతులు మరి అక్కడున్న అధికారులందరూ కూడా చెరసాల అధికారికి ఏమని పని పెట్టినారంటే, నువ్వు భద్రంగా వీళ్లను కనిపెట్టు. చెరసాల నాయకునికి ఇట్టి ఆజ్ఞ జారీ చేసినారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది 24వ వచనం, వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి. ప్రార్థన అనేది ఇట్స్ నెవర్ ఏ వేస్ట్. ఎప్పుడు కూడా ప్రార్థన అనేది వ్యర్థము కాదు. చూడండి, వారు ఆహారం తిన్నారు, మంచి భోజనం చేసినారు, సుఖంగా నిద్రపోతున్నట్లేదు. ఇది కూడా ఫాస్టింగ్ ప్రేయర్. వారు ఎవరు కూడా అన్నం పెట్టినారని దెబ్బలు కొట్టినారు, కానీ అన్నం పెట్టినారు ఎవరన్నా? వారు దినమంతా పరిచర్య చేసి ఎంతో అలసిపోయినారు. పూతోను దయ్యం పెట్టిన ఒక యవనస్త్రాలను సోద చెప్పే ఆత్మగల యవనస్త్రాలను బాగు చేసినారు. వారు చేసిన మంచి పనికి ఇంత కీడు అనుభవిస్తున్నారు. ఆకలి బాగా అవుతుంది అనుకుంటా, నాకు అనిపిస్తుంది. నాకు తెలుసు, సేవ చేసే వాళ్ళ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే చాలా పరిచర్యలు ఎంత అలసిపోతాం. ఎవరు అడగరు తిన్నావా అని, అందరు తిని కూర్చుంటారు. నేను ఫంక్షన్స్లో మనకి ఎప్పుడన్నా యూపీఎఫ్ ఫంక్షన్స్లో అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు లైన్ కట్టి ప్రార్థన చేయించుకొని తినేసి మళ్ళీ ఇంకో జట్టు వస్తారు తిన్నవాళ్ళు. అరే అమ్మ తిన్నదా అని ఎవరు అడగరు. ఇక సాయంకాలం అయిపోతుంది, అయినా కానీ వాళ్ళకి ఏం పట్టు ఉండదు. చూడండి, అలాగే సేవ అంటే సిలువ, అందుకే సిలువ ఏమో అంటారు కదా. మరి ఇక్కడ చూడండి, సేవకులను తిన్నావా అని ఎవరు అడగలేదు. పైగా దెబ్బలు కొట్టి వాళ్ళను బంధించి, అయినా వారు ఏం చేస్తున్నారంటే సంతోషిస్తున్నారు. దేవుని స్తోత్రం. మధ్యరాత్రి వాళ్ళు సనగడం లేదు, శాపనార్థాలు పెట్టడం లేదు. మమ్మల్ని ఎవరెవరైతే కొట్టినారో వాళ్ళందరూ మటాష్ కావాలని ఏం ప్రార్థన చేయడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యరాత్రి
మరి ఇద్దరు కలిసి దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచు. ఖైదీలు వింటూ ఏదో ఒకటి జరుగుతుంది. దేర్ ఈజ్ సమ్ సైడ్ ఎఫెక్ట్ ఫర్ వాట్ ఎవర్ యూ డూ. నువ్వు ప్రార్థన చేసిన ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, నువ్వు ఉపవాసం ఉంచి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, నువ్వు వాక్యం బాగా చదువుతుంటే కూడా ఒక సైడ్ ప్రోడక్ట్ తయారవుతూ ఉంటుంది. చూడండి, వీళ్ళందరూ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసంలో ఉన్నారు, మరి సంతోషంగా దేవునికి స్తుతి చెల్లిస్తున్నారు. ప్రార్థిస్తున్నప్పుడు ఖైదీలు వింటున్నారు. అది జరిగిందన్నమాట. అప్పుడు మహా భూకంపము కలిగింది. అకస్మాత్తుగా చెరసాల పునాదులు అదిరింది. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడారు. అందరి బంధకాలు ఊడింది. ఈ మహా అద్భుతం చూసి చెరసాల నాయకుడు వచ్చి, అయ్యో చెరసాల తలుపులన్నీ తెరిచి ఉంది, ఖైదీలన్నీ పారిపోతారేమో, కత్తి దూసి తన్ను తానే ఆత్మహత్య చేసుకుందాం అనుకోండి, సూసైడ్ చేసుకుందాం అనుకోండి. ఎందుకంటే ఆయనే కదా రెస్పాన్సిబుల్, చెరసాల నాయకుడు కదా. అన్ని తలుపులన్నీ తెరుచుకొని మరి ఖైదీలందరూ పరారైపోతే ఈయన ఉద్యోగం ఏమైపోతుంది? ఊడిపోవడం మాత్రం కాకుండా కూడా శిక్ష ఉంటుంది. అంతమంది ఖైదీలు కాపాడే బాధ్యత అతను. అందరు పారిపోతే ఇతనికి శిక్ష ఉంటుంది. అయితే ఆయన భయపడుతున్నాడు. అప్పుడు పౌలు అంటాడు, నువ్వేమి హాని చేసుకోకు, నువ్వేం చావకు, నువ్వు ఆత్మహత్య చేసి కత్తి దూసుకున్నాడు, కత్తి చేసి దూసుకోపోతున్నాడు, చావడానికి సిద్ధం. అప్పుడు పౌలు అంటున్నాడు, నువ్వేమి హాని చేసుకోకు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. మరి అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలు సీలుకు సాగిలపడి వాడిని వెలుపలకు తీసుకొని వచ్చి, అప్పుడు చెరసాల నాయకుడు అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమీ చేయవలనను. అంటే ఇది ఒక అసాధ్యమైన కార్యమే కదా. ఈ భక్తులను బంధించి చెరసాలలో వేసి ఇబ్బందులు పెట్టిన, కొట్టి అంత చేసిన ఆ చెరసాల నాయకుని మనసు ఇంత తొందరలో చక్కగా మారిపోయి ఇప్పుడు ఏమడుగుతున్నాడు? రక్షణ పొందుటకు నేనేమీ మేమేమి చేయాలి రక్షణ పొందుటకు? అప్పుడు జవాబిస్తున్నాడు పౌలు భక్తుడు. 31వ వచనం, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదరని చెప్పి, దాని తర్వాత మీరు కిందికి చూసినప్పుడు ఆ కొట్టి చేసి బంధించిన అతనే మరి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగి వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందారు. వాక్యం విన్నారు, మనసు మారింది. అతడు మాత్రం కాదు, ఆ చెరసాల నాయకుని ఇంటి వారందరూ కూడా వాక్యానికి స్పందించి బాప్తిసం పొందినారు. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచువాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా. అంటే ఎంత అద్భుతం ఇది, ఎంత అద్భుతం. కాబట్టి ఈరోజు మనము ఒక 5 కుటుంబాలు తీసుకున్నాం. నోవహు కుటుంబాన్ని దేవుడు వదిలిపెట్టలేదు. ఆ నోవహు మరి దేవుడు ఆజ్ఞాపించిన యావత్తు చేసినాడు. హీ ఒబేడ్ గాడ్ డిడ్ నాట్ లీవ్ హిస్ ఫ్యామిలీ. ఆ రక్షణ ఓడలో నోవహు, తన భార్య, 3 కుమారులు, కోడళ్ళు కూడా ప్రవేశం పొందుకున్నారు. లోతు నీతిమంతుడు, ఆ నీతిమంతుడైన లోతును బట్టి భార్య మరి 2 పిల్లలు కూడా అగ్ని గంధకముల నుండి వారు విడిపింపబడినారు అని మనం చూస్తున్నాం. కొర్నేలి జీవితంలో కూడా ప్రార్థన, ధర్మకార్యాలు, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. నిజం దేవుడు ఎవరో తెలియకుండానే అన్యుడు శతాధిపతి ప్రార్థిస్తున్నాడు, కానీ దేవుడు ఆ ప్రార్థనలు విన్నాడు. ఆయన చేసిన ప్రార్థనలన్నీ ఆయన సన్నిధిలో ధూపార్తిగా నిలబడుతుంది, జ్ఞాపకార్థంగా ఉందంట. పేతురు అనే అపోస్తులని తన ఇంటికి పంపినాడు. ప్రార్థన చేయాలి. భక్తులు మీ ఇంటికి రావాలంటే కూడా ప్రార్థన చేయాలి. దేవుడు ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఏపాటి వాళ్ళు, ఊపిరి వంటి వాళ్ళు మీ ఇంటికి వస్తారు తప్పకుండా. మరి ఈయన ప్రార్థన దేవుడు విని పేతురును ఇంటికి పంపి సువార్త వినిపించి ఆ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందినారు. వాక్యం విన్నారు, రక్షణ పొందినారు, మారు మనసు పొంది మరి బాప్తిసం తీసుకొని మరి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నారు. తర్వాత మనం చూసినాము జక్కయ్య గురించి. జక్కయ్య పాపి, ధనవంతుడే, కానీ మందిని ముంచేవాడు, లంచగొండి. అయినా యేసు ప్రభు కనికరం పొందుకున్నాడు. ఆశ అన్నమాట. నేను యేసయ్యను చూడాలి, చాలా విన్నాడు. యేసు ప్రభు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప ప్రవక్త, ఇలా ముట్టగానే బాగవుతారు, కుష్ఠరోగులు బాగైనారు, చచ్చిన వారు లేచినారు. ఇవన్నీ విని తప్పకుండా నేను యేసయ్యను చూడాలని మరి చూడాలనుకున్నాడు. కానీ యేసయ్యనే వారి గృహానికి వచ్చేసినాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. అదే చెరసాల నాయకుని ఇంటికి కూడా రక్షణ కలిగిందని మనం చూస్తున్నాం. మరి చెరసాల నాయకుడు భక్తులను బంధించినాడు, బొండ వేసి బిగించినాడు, పాదాలు ఇబ్బంది పెట్టినాడు. కానీ వారు ఆహారము నీళ్లు లేకుండా కూడా ఇబ్బందుల్లో కూడా పాటలు పాడి ప్రార్థన చేసినారు. మరి ఖైదీలందరూ విన్నారు.
ఎంత శక్తి ప్రార్థనలో! అకస్మాత్తుగా భూకంపమే కలిగిందట. మరి చెరసాల్లో ఉన్న ఖైదీల సంఖ్యలన్నీ కూడా ఓడిపోయింది, తలుపులన్నీ తెరుచుకున్నారు. చెరసాల అధిపతి మారు మనసు, వారి ఇంటి వారు కూడా దేవుని వాక్యాన్ని విని మరి వారు రక్షణ పొందినారు. ఇంటి వారందరూ బాప్తిసం, ఇంటి వారందరూ పరిశుద్ధాత్మ, ఇంటి వారందరూ కూడా ఈ భక్తులతో కూడా ఏం చేసినారట? ఆనందించినారని వాక్యంలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో నీ యొక్క మొరను మరి విన్నపాన్ని దేవుని సన్నిధిలో పెట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ కార్యమైనా నీ పట్ల చేయగలడు. పిల్లల పట్ల, నీకు అనుగ్రహించిన భర్త లేక భార్య పట్ల, నీ బంధువుల పట్ల. బంధువుల రక్షణ ఎలాగూ? ఇంటివారి రక్షణ కాదు, బంధువులకు కూడా రక్షణ ప్రవహిస్తుంది. నీ గిన్నె నిండి ఏమవుతుంది? పొంగి పొర్లిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. నీ నమ్మిన వాడు తన నేత్రములను నా మీదనే నిలిపి, నీ నమ్మిన వాడు తన నేత్రములను నా మీదనే నిలిపి, నిరీక్షణతోను కాచెనటి వరకు, నిరీక్షణతోను మహాధైర్యముతోను కాచెనటి వరకు, ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము, ఎవరు మారని వాడు నిరంతరము నా ప్రభు, ఎవరు మారని వాడు నిరంతరము నా ప్రభు. శోధనలు ప్రవాహము వలె పెరిగి ప్రాణాన్ని కృంగజేయు, శోధనలు ప్రవాహము వలె పెరిగి ప్రాణాన్ని కృంగజేయు, ఆపదమునకు ఆధారమాయునుగా, క్రీస్తే బండై ఆపదమునకు ఆధారమాయునుగా, ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము, ఎవరు మారని నిరంతరము నా ప్రభు, ఎవరు మారని నిరంతరము నా ప్రభు. ప్రార్థన చేస్తున్నాం. వీలుంటే మోకరించండి, వీలు కాకుంటే కూర్చోండి. మీ శరీరము అనుకూలిస్తే మీరు ఏ విధంగా అయినా దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. ప్రార్థన చేద్దాం. దేవా, మా కుటుంబాలు అయినా నీ వాక్యం మీద కట్టబడాలి ప్రభువా. బండ మీద పునాది వేసినట్టు ఉండాలి. గాలి వాన వరదలు వచ్చినా పడకుండా నిలబెట్టు నాయన. వార్తల్లో ఎన్ని దుర్వార్తలు మేము చూస్తాం. చిన్న మాటకే కుటుంబం చీలిపోయిందని, చిన్న ఒక సమస్యకి ఆత్మహత్య చేసుకున్నారని, చిన్న ఒక మరి గొడవకి మరి హత్యలు జరిగినాయి. సాతాను తాండవమాడుతుంది దినాల్లో కుటుంబాల్లోనైనా, కుటుంబాల మీద దాడి చేస్తుంది. కానీ కుటుంబం అనేది దేవుడు పెట్టిన పవిత్రమైన వ్యవస్థ అని మేము నేర్చుకున్నాం. సచ్ ఎ గ్రేట్ డిజైన్ ఆఫ్ గాడ్. అవును ప్రభా, మాకు కుటుంబాలను ఇచ్చినావు. ఆ కుటుంబం విలువను మాకు నేర్పండి నాయన. మేము అల్లాటప్పగా తీసుకోకుండా దేవుడు పెట్టిన ఈ కుటుంబం అని, దేవుడు నాకు ఇచ్చిన భార్య, దేవుడు నాకు ఇచ్చిన భర్త, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. అవును, దేవుని యందు భయభక్తులు గలవాడు ఎలాగ ఆశీర్వదింపబడతాడో 128వ కీర్తనలో స్పష్టంగా ఉంది. ఉపవాస ప్రార్థన చేత ప్రతి కుటుంబానికి నీ రక్షణ కనపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టనీయడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే. నీవు లేకుంటే మేము నిష్ఫలులమ్మా. నీకు వేరుగా ఉండి మేమేమీ సాధించలేము నాయన. మా కుటుంబాల గురించి మేము విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. మా యొక్క భర్తల గురించి ప్రార్థన చేస్తున్నాం, భార్యల గురించి ప్రార్థన చేస్తున్నాం, సంతానం గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఏ ఒక్కరు కూడా నశించడం నీ చిత్తం కానే కాదు నాయన.
నువ్వు అన్యాయస్తుడవు కావు ప్రభువా. నీ మందిరానికి ఎల్లవేళలో వచ్చి ప్రార్థనలు చేస్తున్న వారి కుటుంబాలు ఎప్పుడు కూడా పాడుగా ఉన్నాయన అయ్యా, ఎప్పుడు కూడా నశించిపోరు నాయన. ఎందుకంటే వారు నీ సన్నిధిలో మొరపెట్టినారు, వారి మనవులంతా నీకు తెలియజేసినారు నాయన. నీవు కనికరం గల దేవుడు, జాలి గల దేవుడు. ఈ భయంకరమైన పాప ప్రపంచంలో మా బిడ్డలు ఉన్నారు నాయన. మా పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు ఏ పాప మాలిన్యం అంటకుండా కాపాడండి నాయన. హల్లెలూయా. సాతానుడు ఎవరిని కూడా దిగమింగకుండా సహాయం దయచేయండి. యవనస్తులైన పిల్లలు మీరే కాపాడండి, పాపంలో పడకుండా కాపాడండి. వారికి నీ రక్షణ వెలుగు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మంచి భవిష్యత్తుల బిడ్డలకు దయచేయండి, ఉద్యోగాలు దయచేయండి, సంతానం దయచేయండి, శ్రేష్టమైన కుటుంబ జీవితాలు వారికి దయచేయమని, గొప్ప కార్యాలు మేము చూడాలని టీవీ ద్వారా విన్న వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి. ఉపవాస ప్రార్థన యొక్క మహిమను వారికి కూడా బయలుపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనం సమృద్ధిగా దీవించు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్.